నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. మనము మహర్దశల్లో మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క గ్రహం నుంచి గత వీడియోలో గురుగ్రహం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో శుక్రగ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే శుక్ర మహర్దశ వచ్చింది ఎవరికైనా వారు జన్మించిన నక్షత్రాలు అందరికీ రావాలని లేదు. ఇది కొంతమందికి వస్తుంది, కొన్ని మహర్దశలు కొంతమందికి రావు. 9 మహర్దశల్లో 5 లేక 6 మహర్దశలు అనుభవంలోకి వస్తాయి. చిన్న మహర్దశల్లో అంటే రవి మహర్దశలో, చంద్ర మహర్దశలో జన్మించిన వారికి 6-7 మహర్దశ అతి తక్కువగా రావటం అనేది జరుగుతుంది. కేతు మహర్దశలో జన్మించిన, శుక్ర మహర్దశలో జన్మించిన వీళ్ళు 6 దాటి 7 మహర్దశ కూడా అనుభవంలోకి రావటం జరుగుతుంది. ఒక ఇంత పెద్ద మహర్దశలు రాహు, గురు, శని, బుధ ఇవి చూసినట్టయితే వారికి తక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్ర మహర్దశ నడిచేటప్పుడు అందరికీ కూడా ఒకే ఫలితాలు అనేవి ఉండవు. లగ్నానికి ఆధిపత్యాలని బట్టి ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. పంచప్రాకార సంబంధాలు మళ్ళీ ఎక్కడ ఉన్నాయి, కేంద్రంలో ఉన్నాయా, కోణంలో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి అనే ఫలితాలు, అలాగే ఎవరితో కలిసి ఉన్నాయి, ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నాయా, లేదా లగ్నానికి యోగకారకులతో కలిసి ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చూడాలి. అలాగే క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. శుక్రుడికి చూసుకుంటే మీనం ఉచ్చక్షేత్రం అవుతుంది, అలాగే కన్య తీసుకుంటే నీచక్షేత్రం అవుతుంది. కాబట్టి రవితో అస్తంగత్వం చెంది ఉన్నాడా, రాహుకేతువులతో కలిసి ఉన్నారా, ఇవన్నిటినీ కూడా మనము 1-2 సార్లు చూసుకుని ఫలిత నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అలాగే మామూలుగా మనము బేసికల్గా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, శుక్రుడు మామూలుగా మేషం నుంచి మనకి మీనం వరకు ఉన్నప్పుడు అనే ఫలితాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో మేషంలో ఉన్నట్టయితే వ్యవసాయంలో అనుకూలంగా ఉంటుంది, అన్ని పంటల్లో కూడా వీరికి కలిసి వస్తుంది, ఆ రంగాల్లో ధనము ధాన్యము అనేది ఉంటుంది. ఎక్కువగా పశువుల అభివృద్ధి అంటే గ్రామాల్లో ఉండటం అనేది వీరు జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీరికి అటువంటి వాటిల్లో రంగాల్లో అన్నిటా కూడా మేలు జరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వృషభంలో ఉంటే ఇక్కడ స్వక్షేత్రం అవుతుంది శుక్రుడికి, కాబట్టి ఒకంత బలంగా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే ధనధనాభివృద్ధి, అలాగే ఇక్కడ భార్య పుత్రుల వల్ల మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి, అలాగే మిత్రుల వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి. ఇక్కడ తన క్షేత్రంలో ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు వారికి బలం, కాబట్టి ఎంతైనా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే మిథునంలో కూడా వీరికి ఉన్న పని కంటే పక్కపక్క పనుల యందు ఆసక్తిగా ఉంటారు. అనేక పనుల యందు ఆసక్తి, ఒకటి చేస్తూ ఉంటారు, ఇంకోటి మొదలు పెడుతూ ఉంటారు, ఎవడైనా రమ్మంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు అట్లా. అలాగే కొన్నిట్లో కార్యసిద్ధి కూడా వీరికి కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే గ్రంథ రచన కూడా వీరికి ఉంటుంది, పఠనాశక్తి ఉంటుంది. అలాగే రచించడం వల్ల పట్ల కూడా వీరికి కొంత అధికంగా ఆసక్తి ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే కొంతమంది చూడండి సంగీతాల పట్ల, నటన పట్ల వీళ్ళకి 2 రకాలైన కళలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడే కళలకు ప్రతీతి. ఈ మిథున కారకత్వం వహించడంలో వీరికి అటువంటి ఎక్కువగా నైపుణ్యాలు అనేవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే కర్కాటకంలో ఉన్నప్పుడు ఇక్కడ ధనధనాలు అంటే ధనము ధాన్యము ఇవన్నీ కూడా అభివృద్ధి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. రకరకాలైన కార్యక్రమాల్లో వీరు పాల్గొంటూ ఉంటారు, విజయాలు సాధిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ అనేక రంగాలు అంటే స్పోర్ట్స్ రంగంలో కానివ్వండి, డాక్టర్స్గా ఉంటారు, కొంతమంది సంగీత కళాకారులుగా ఉంటారు, సినిమాల్లో ఉంటారు, అనేక రంగాల్లో వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు, అనేక ప్రదేశాలు సందర్శిస్తూ ఉంటారు, అన్ని చోట్ల ప్రదర్శనలు అవి ఇస్తూ ఉంటారు, విజయం కూడా సాధిస్తారు. సింహంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబంలో ఇక్కడ అంటే నీచానికి వస్తున్నారు, బలం కోల్పోతున్నారు, కాబట్టి సింహం నుంచి ఆ ఫలితం అనేది కనబడుతుంది. ఇంట్లో ఎప్పుడు గొడవలు, తగాదాలు, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ఇబ్బందులు, బంధువులతో, కుటుంబంలో వారితో ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే అనుకూలమైన ఆహార ప్రాప్తి ఇవన్నీ ఉంటాయి. కొంత పశు ధన నష్టం జరుగుతుంది, దుఃఖాలు అనేవి కూడా వీరికి ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఒకటి మన చుట్టుపక్కల వారితో, మన అన్నదమ్ములు అక్క చెల్లెలతో కూడా సరిగా లేవనుకోండి, ఆ ఇబ్బందులు అనేవి ఉంటాయి, ఎవరు అక్కడికి రారు మనకి.
అలాగే కన్యలో ఉంటే కనుక అంతా కూడా నష్టము నాశనము జరుగుతూ ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫలితాన్ని నిర్దేశించట్లో మనం నవాంశ చక్రాన్ని పరిశీలించాలండి. 1-2 సార్లు మనం చెప్పుకున్నాం, ఎప్పుడైనా D9 అనేది కంపల్సరిగా పరిశీలించాలి. ఇది వివాహం కోసమే కాదు, గ్రహం ఎలా ఉంది, గ్రహ బలం ఎలా ఉంది అనేది మనం నవాంశ చక్రంలో చూడాలి. కన్యలో ఇక్కడ శుక్రుడు కన్యలో పడ్డాడు, బలం కోల్పోయాడు, నీచలో పడ్డాడు అనుకుంటాం. నవాంశలో ఆయన వెళ్ళి మీనంలో ఉన్నాడంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాడు. ఉచ్చలో ఉన్నాడు కదా అక్కడ. మరి ఎందుకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయంటే నవాంశ కారణం. కాబట్టి దాన్ని విస్మరించరాదు. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సంపదలు నాశనంగా ఉంటాయి, అనుకూలమైనవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. చెడు ప్రదేశాల్లో నివాసము, సుఖాలు అనేవి ఉండకపోవటము, ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య విరోధం కూడా జరుగుతూ ఉంటుంది. ఓ పక్క మిత్రక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ తన బలం కోల్పోతారు కాబట్టి శుక్రుడు ఇటువంటి ఫలితాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. తుల ఇది మళ్ళీ స్వక్షేత్రము, అలాగే ఆయనకి మూల త్రికోణం కూడా అవుతుంది. మీనం వచ్చేటప్పటికి ఉచ్చక్షేత్రము, తుల వచ్చేటప్పటికి స్వక్షేత్రము, మూల త్రికోణం అవుతుంది. కాబట్టి ఇక్కడ బలంగా ఉంటారు, అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు, వ్యాపారంలో మంచి రాణిస్తారు. వస్తువు ఎలాంటిది ఏమిటి, దాన్ని ఎలా అమ్మాలి, ఎలా లాభం చెందాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే సుఖానుభవం, మంచి అనుభవం, అంటే అన్నీ కూడా అనుభవిస్తారు. వాళ్ళకు ఉన్న లగ్జరీస్, మంచి కార్లు, వాహనాలు, ఇళ్ళు, పొలాలు, ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి. వ్యవసాయపరమైన సంపాదన, అలాగే గొప్ప ప్రఖ్యాతి. వ్యవసాయపరమైన సంపాదన అంటే ఓన్లీ మనం వాటికి సంబంధించింది అని కాదు, ట్రేడింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు పంటలు పండుతాయి మనకు అన్నీ కూడా, ఆ పంటలు కూడా ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు అత్యంత తెలివిగా. అలాగే వృశ్చికంలో ఉన్నట్టయితే వీళ్ళు అన్ని పనులు కూడా బాగా చేయటం జరుగుతుంది. వివేకం ఉంటారు, జ్ఞానం ఉంటారు. అలాగే చపల చిత్తం అనేది కొంత ఉంటుంది, అంటే కాసేపు ఉన్నట్టుగా కాసేపు ఉండకపోవటం. ఇక్కడ కూడా కుజక్షేత్రం కాబట్టి కొంత అటువంటి ఫలితం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. శరీరం కూడా కొంత ఇబ్బందులు, అంటే వాళ్ళకి మనం అంటూ ఉంటాం కొంచెం వాతం చేసింది, కఫం చేసింది అని చెప్పని. ఇట్లా ఈ ప్రకృతిని బట్టి అవి మారే తత్వం కూడా వీరికి ఉంటుంది. ధనుసులో అయితే ఒకంత ఇది గురుక్షేత్రం, శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా అన్ని పనులు కూడా సుఖంగా నెరవేరటం, కీర్తి. ఇక్కడ కూడా శరీరంలో కొంత ఈ క్లేశం అనేది, ఇబ్బందులు అనేవి కలుగుతాయి, శత్రు నాశనం అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. మకరంలో ఇక్కడ మిత్రక్షేత్రమే, మళ్ళీ వచ్చిన ఆధిపత్యాలను బట్టి ఇక్కడ యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మన క్లేశం ఎప్పుడూ కూడా ఏదో ఒక భావన, అసంతృప్తి, ఏదో ఒక ఆలోచన, ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. కానీ గొప్ప ఓర్పు ఉంటుంది, అన్నిటినీ సాధించాలనే తపన ఉంటుంది. సుఖాలు అన్నీ కూడా మనశ్శాంతి మిశ్రమంగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా వీరికి దొరుకుతాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ కూడా వీరికి వాత శ్లేష్మాలు అనేవి బాధ. శరీరంలో కొంచెం ఏది రోగానికైనా అండి మనస్సు కారకుడు, మనస్సు అని చెప్తాం చంద్రుడు. కానీ ఈ కఫము, వాతము, పిత్తము ఈ మూడు కూడా హెచ్చుతగ్గులవుతున్నప్పుడు, మారుతున్నప్పుడే మనకి ఆరోగ్య మార్పు అనేది జరుగుతూ ఉంటుంది, అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే వాతావరణ మార్పుల్ని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరంలో ఈ మార్పులు వస్తూ ఉంటాయి, వాత, పిత్త, కఫాలు. కాబట్టి దాన్ని మనం నియంత్రణ చేసుకున్నట్టయితే అనారోగ్యం అనేది మనకి కొంత తక్కువగా ఉంటుంది. అలాగే కుంభంలో ఉన్నట్టయితే భార్యాపుత్రులకు అనారోగ్యము, చెడు సావాసాలు, అనారోగ్యము, చెడు ఫలాలు, కొంత ఇక్కడ కూడా మన క్లేశం అంటే ఆలోచనలు, ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ క్షేత్రం మళ్ళీ ఏ నక్షత్రము, అక్కడ వచ్చిన ఆధిపత్యాలను బట్టి కూడా మనకు ఒకంత మంచి చెడు అనేది జరుగుతుంది. ఏ వృషభానికో, మిథునానికో, కన్యకో, తులకో అయినట్టయితే కొంత పర్వాలేదు. మిత్రక్షేత్రము అలాగే ఆ ఆధిపత్యం కూడా మంచిదే వస్తుంది. అదే మీకు ఏ మేషానికో వచ్చిందనుకోండి, కర్కాటకానికో, సింహానికో వచ్చిందనుకోండి, ధనస్సుకో, మీనానికో వచ్చిందంటే, వృశ్చికానికో కొంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే మీనంలో ఉన్నట్టయితే ఇది అత్యంత ఉచ్చక్షేత్రము శుక్రుడికి. కాబట్టి ఇక్కడ వచ్చిన ఆధిపత్యాలు కొంత, అలాగే మామూలుగానే వీరు ఎంతో శుభకార్యాలు నిర్వహణలో ఉంటారు. పౌరోహిత్యంలో ఉండే అధికారం, కొంతమంది సన్యాసులుగా కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మంచి అభిమానము, ధర్మ కార్యాచరణ ఎప్పుడు కూడా మనం కొంత ఒకంత చూస్తూ ఉంటాం. గుళ్ళల్లో వాటిల్లో ఉండటం, ట్రస్టీలుగా ఉండటం, ట్రస్టులు నిర్వహించటము,
కొంతమంది గుళ్ళు కట్టించడం, గోపురాలు, ఇవన్నీ కూడా యజ్ఞయాగాదులు చేయటం, వీటన్నిటిని కూడా ఆ లైన్లో ఉంటూ ఉంటారు. కొంతమంది పంచాంగకర్తలు, కొంతమంది జ్యోతిష్యులుగా, ఇట్లా రకరకాలైన వాటిల్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి శుక్రమహర్దశ వస్తే అందరికీ భోగం ఉండదు, యోగం ఉండదు. ఆ వచ్చిన ఆధిపత్యాలని బట్టి ఉంటూ ఉంటుంది. మనకి మామూలుగా జనరల్గా అంటూ ఉంటారు కొంతమంది, వీడికి బాగున్నాడు రా అంటే వాడికి ఏదో శుక్రమహర్దశ పట్టిందిరా అని. అట్లా అని ఏం ఉండదు. ఆయన ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు, యోగించేవాడు ఉంటాడు. ఆ సమయానికి, ఆ లగ్నానికి వాడు ఎప్పుడు యోగిస్తాడు, వాడు యోగకారకుడా కాదా, ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేదే మంచిది. అలాంటిది ఒక 6 సంవత్సరాలైన రవైనా చాలు, 7 సంవత్సరాలు కుజుడైనా చాలు, యోగవంతం ఇవ్వటానికి 20 సంవత్సరాలు శుక్రుడే అక్కర్లా. కాబట్టి ఆయా లగ్నాల వారికి ఎవరు యోగకారకులు, ఎవరితో కలిసి ఉన్నారు, ఎవడు ఎప్పుడు ఫలితం ఇస్తాడనేదే ముఖ్యం. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.